ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైసీపీ అదేవిధంగా టీడీపీ కొండపి నియోజకవర్గం అయితే పోటాపోటీగా బరిలు తిరుగుతున్నాయి. ఇరువురు కూడా ఓటమి ఎదుర్కోకుండా ఇప్పటివరకు అయితే ఎన్నికలకైతే సిద్ధపడిన తరుణంలో ఆదిమూలపు సురేష్ నిన్నటి రోజున విజయసాయిరెడ్డితోటి మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో పలు విషయాలు అయితే ప్రస్తావించారు. దానిపై మనతో స్పందించడానికి కొండపి శాసనసభ్యులు డోలశ్రీ బాలవీరాంజనేయ స్వామి ఉన్నారు. వారు మాట్లాడుతూ తెలుసుకుంటాం. సార్, నిన్న ఆదిమూలపు సురేష్ అదేవిధంగా విజయసాయిరెడ్డి క్యాడర్ అయితే అక్కడ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశం సందర్భంగా రానున్న 2024 ఎన్నికలకు కేవలం జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటు వేస్తారు, అభ్యర్థులు ముఖ్యం కాదన్నారు. దీనిపై మీ స్పందన ఏమన్నారు? నిన్న వాళ్ళకి నిన్నే కాదండి, సురేష్ గారు వచ్చిన వారం రోజుల కింద సింగరాకుండా అదే చెప్పారు. మమ్మల్ని చూడొద్దు, జగన్ చూడండి అని అన్నాడు. నేను ఒకటే చెప్తున్నా వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితుడు. మీరు ఒక మాట చెప్పారు, 2 సందర్భాల్లో చెప్పారు. కాకపోతే ఇంకా 6 మండలాలకు తిరిగి ఒక మాట చెప్పి ఇంట్లో పడుకొని తప్పకుండా మీరు ఆయన చూసి ఓట్లు వేస్తారు, ఇంకెక్కువ కష్టపడద్దని చెప్పి వాళ్ళకి సలహా ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు ఎవరికైతే మీరు 2 దఫాల నుంచి కొండపి నుంచి శాసనసభ్యులుగా ఉన్నారు, ప్రజెంట్ ఇప్పుడు కొనసాగుతున్నారు. అతను వేరే నియోజకవర్గం నుంచి వస్తున్నాడు, స్థానికేతరుడు. ఇటువంటి నేపథ్యంలో మీరు ఏ విధంగా సిద్ధపడిపోతున్నారు? అసలు మీ కార్యాచరణ ఎలా ఉంది? ప్రజలందరికీ తెలుసు, అక్కడ వెలుగొండ నీళ్ళు ఇస్తానని చెప్పి డేట్లు సంవత్సరం మార్చుకుంటారు, చేయలేక అక్కడ చొక్కా పట్టుకుంటారని ఇక్కడికి వచ్చాడు. అదేవిధంగా మార్కాపురం జిల్లా కావాలన్నాడు, జగన్ రెడ్డి అది చేయకపోయేసరికి కామ్గా తోక ముడిచాడు. ఇటువంటి వ్యక్తి అక్కడ చలని కాసి ఇక్కడికి వచ్చింది అని అన్నారు. కానీ వాళ్ళు 5 రూపాయలు తీసి అక్కడ ఇక్కడ ఒకటే అంటున్నారు. కానీ సందర్భాలు ప్రజలకి నోటు విలువ తెలుసు, కానీ నువ్వు చెప్పిన పనులు కాలేదు కాబట్టి మారేవనేది ఇక్కడ అందరికీ తెలుసు. దాని గురించి మనం ప్రజలే, ఆయనే చెప్పాడు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, ఓట్లు నమ్ముకున్నాం అన్నాడు. వాళ్ళే నిర్ణయం చేస్తారు. పలు సందర్భాల్లో కూడా ఆదిమూలపు సురేష్ ఈసారి ఖచ్చితంగా టీడీపీని ఓడిస్తాము, కాంగ్రెస్ కంచుకోవడం అనేటువంటి కొండపి నియోజకవర్గంలో వైసీపీ జెండా మరొకసారి ఎగురుస్తామని కూడా చెబుతున్నారు. దీనిపై మీరేమంటారు? ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి పార్టీ ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. ఆ ఆత్మవిశ్వాసంతో ఎన్నికల్లో పోటీ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. రాష్ట్రంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. వాళ్ళ పగటి కళని దానికి ఎవరు కూడా కలలుగానే స్వేచ్ఛ హక్కు వాళ్ళకు ఉంటుంది. మొత్తానికైతే ఈ రానున్న 2024 డోలశ్రీ బాలవీరాంజనేయ స్వామి అదేవిధంగా ఆదిమూలపు సురేష్ మధ్య పోటీగా చూడొచ్చా, లేకపోతే టీడీపీ వైసీపీ మధ్య పోటీగా చూడొచ్చు? పోటీ ఎప్పుడు రాజకీయ పార్టీ అభ్యర్థుల మధ్యనే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేనున్నాను, వైసీపీ అభ్యర్థిగా అతను ఉన్నాడు. ఈ రాష్ట్రంలో రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు తథ్యం. మొత్తానికైతే రానున్న 2024 ఎన్నికలకు టీడీపీ జనసేన పొత్తుతోటి ప్రభుత్వం అయితే స్థాపిస్తుంది. వైసీపీని అయితే ఖచ్చితంగా ఓడించి మేము ప్రజలకు మెరుగైన సేవలు అయితే అందిస్తాము. పోటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గెలుపు మాదే అని చెబుతారు. కానీ ప్రజలే తుది నిర్ణయం అయితే ప్రజలదే అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు ఎమ్మెల్యే స్వామి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణతో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.